So 5 major steps to become a data scientist అంటే ఏం చెప్తారు? కోడింగ్, ఓకే. బేసిక్ పైథన్ ప్రోగ్రామ్. పైథన్ ప్రోగ్రామ్ మీద చాలా మంచి పట్టు ఉంటే వాళ్ళకి డేటాలో మంచిగా రాణించవచ్చు. డేటా విషయంలో పైథన్ కంటే మంచి టెక్నాలజీ లేనే లేదు. అందులో ఫస్ట్ టాపిక్ అనేది ఏంటంటే ఇంట్రడక్టరీ పార్ట్, లాజికల్ కోడింగ్ అంటాం, డేటా స్ట్రక్చర్స్. చాలామంది పిల్లలు ఇది మిస్ అవుతూ ఉంటారు. డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథన్ మేజర్ ఇంపార్టెన్స్ ఇస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. అంటే మనకి జనరల్గా పిల్లలు వింటున్న పిల్లలకి తెలుస్తుంది బాగా. ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ, ఫైల్ ఆపరేషన్స్, రీడ్, రైట్, అపెండ్, టెక్స్ట్ మోడ్. మ్యాథ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు కూడా స్కూల్ ఏజ్లో కానీ కాలేజ్ ఏజ్లో కానీ మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. అసలు మిషన్ లెర్నింగ్ అనేది కరెక్ట్గా వచ్చి ఉంటే ఏ గ్రాడ్యుయేట్కైనా సరే జాబ్ గ్యారెంటీగా చెప్పచ్చు. వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. వాట్ ఆర్ ద 5 మేజర్ స్టెప్స్ టు బికమ్ అ డేటా సైంటిస్ట్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అమీర్పేట్ క్వాలిటీ థాట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. హాయ్ మేడం, నమస్తే. సో 5 మేజర్ స్టెప్స్ టు బికమ్ అ డేటా సైంటిస్ట్ అంటే ఏం చెప్తారు? యా, ఒక సీనియర్ ఫ్యాకల్టీగా నేను క్లాసెస్ తీసుకున్నప్పుడు కూడా పిల్లలతో చాలా ఓపెన్గా చెప్తూ ఉంటాను. అంటే మనకి ఒక డేటా సైంటిస్ట్ కావాలంటే ప్రాపర్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. దాన్ని సింపుల్గా ఒక 5 స్టెప్స్లో మనం చెప్పుకోవాలంటే, ఒక గ్రాడ్యుయేట్ చేసే అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కానీ మనకి 5 స్టెప్స్. ఓకే. ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టుగా కోడింగ్, ఓకే. బేసిక్ పైథన్ ప్రోగ్రామింగ్. పైథన్ ప్రోగ్రామ్ మీద చాలా మంచి పట్టు ఉంటే వాళ్ళకి డేటాలో మంచిగా రాణించవచ్చు. డేటా విషయంలో పైథన్ కంటే మంచి టెక్నాలజీ లేనే లేదు. అందు గురించి ప్రతి ఫ్రెషరు, ప్రతి అప్స్కిల్లింగ్ గై ఫస్ట్ సెలెక్ట్ ఎ బెటర్ కోడింగ్ ఈజ్ కాల్డ్ పైథన్. ఒకసారి పైథన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా సైన్స్ లేదా డేటా అనలిస్ట్ లేదా డేటా ఇంజనీరింగ్ ఈ విధంగా మనం కోర్సు చేయాలంటే పైథన్ మొత్తం అంతా అవసరం ఉండదు. కొన్ని టాపిక్స్ మేజర్గా మనకు అవసరం అవుతాయి. అందులో ఫస్ట్ టాపిక్ అనేది ఏంటంటే ఇంట్రడక్టరీ పార్ట్, లాజికల్ కోడింగ్ అంటాం, లూప్స్, కండిషన్స్. దెన్ ఆఫ్టర్ దట్ వన్ మనకి చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్. చాలామంది పిల్లలు ఇది మిస్ అవుతూ ఉంటారు. డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథన్. నేను డిఎస్సి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ అని మాట్లాడట్లేదు. టు బీ ఫ్రాంక్, యాజ్ ఎ వర్కింగ్ అయి నేను ఏం చెప్తానంటే, మీకు అంత అవసరం ఉండదు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్. బట్ అవి నేర్చుకుంటే లాజికల్గా మనం బాగా ఆలోచించగలుగుతాం. బట్ పైథన్లో ఉన్న డేటా స్ట్రక్చర్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చదవాలి. బికాజ్ డేటా స్ట్రక్చర్ ఇస్ ఎ ఫార్మాట్ టు ఐడెంటిఫై ద డేటా ఇన్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్. డేటా ప్రాపర్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక డేటా ఇంజనీర్ అయినా, డేటా అనలిస్ట్ అయినా, డేటా సైంటిస్ట్ అని ఏదైనా చేస్తాము. ఆ డేటాయే సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పైథన్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్. ఆఫ్టర్ దట్ వన్ మేజర్ ఇంపార్టెన్స్ ఇస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. అంటే మనకి జనరల్గా పిల్లలు వింటున్న పిల్లలకి తెలుస్తుంది బాగా. ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ, ఎల్స్, ఇలా కొన్ని మన కండిషన్ కంట్రోల్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే డేటా ఫౌండ్ అయితే ఏం చేయాలి, ఫౌండ్ కాకపోతే ఏం చేయాలి, దాని మనం సిస్టమ్కి మనం చెప్పాలి. అండ్ అనదర్ మేజర్ వన్ ఫైల్ ఆపరేషన్స్, రీడ్, రైట్, అపెండ్, టెక్స్ట్ మోడ్, ఎక్సెల్ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్. డేటాతో ఉన్న ప్రతిదీ కూడా మనకు అవసరమే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. చాలా టాపిక్స్ ఉన్నాయి, నేను చెప్పినవి మేజర్. అంటే జనరల్గా పిల్లల కింద కామెంట్స్ ఏమైనా రాస్తారంటే, సరే ఈ టాపిక్ కూడా మేము మర్చిపోయారు, కానీ నేను డిస్కస్ చేసి ఓన్లీ మేజర్ టాపిక్స్. మనం ఏమనుకున్నాం స్టార్టింగ్ 5 మేజర్ స్టెప్స్ ఫర్ టు బికమ్ ఏ డేటా సైంటిస్ట్. అందులో ఫస్ట్ మేజర్ స్టెప్ కోడింగ్. కోడింగ్లో పైథన్ చాలా సింపుల్. పైథన్ ఈజ్ నథింగ్ బట్ లో కోడింగ్. ఇది చాలా మీరు ప్రతి ఫ్రెషర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం కాదు, మీరు పైథన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఈవెన్ మీరు స్కూల్ ఏజ్లో ఉన్నా కూడా 4th, 5th క్లాస్ అయినా సరే పైథన్ కోడింగ్ నేర్చుకోండి. డైలీ ½ an hour, 1 hour ఇన్వెస్ట్ చేయండి. ఇట్ విల్ రిటర్న్స్ ఏ బిగ్ బ్యాలెన్స్ ఫర్ యూ ఇన్ ద బ్రెయిన్. సో లాస్ట్ టైం కూడా మీరు పైథన్ గురించి చెప్పాను, చాలా వైరల్ అయింది, చాలా వైరల్ అయింది వీడియో అది. సో పైథన్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది పేరెంట్స్ కూడా కింద రాశారు, మా అబ్బాయి 3rd క్లాస్ 4th క్లాస్ అయినా పర్లేదు, మీరు నేర్పించండి. వాడికి ప్యాషన్ ఉంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇమీడియట్లీ కెన్ మేక్ దెమ్. ఇప్పుడు సెకండ్ మేజర్ స్కిల్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు కూడా స్కూల్ ఏజ్లో కానీ కాలేజ్ ఏజ్లో కానీ మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. మ్యాథ్స్ ఫ్యూచర్, మ్యాథ్స్ ప్రజెంట్, మ్యాథ్స్ ఏఐ. సో అందరికీ నేను అదే చెప్తా, స్టాటిస్టిక్స్ అనేది చాలా బలమైన పార్ట్.
మీకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అని రెండు ఉంటాయి. Okay. ఈ స్టాటిస్టిక్స్లో కూడా మీకు చాలా ఇంపార్టెంట్వి మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాబబిలిటీ అండ్ ఆల్సో. ఓకే. ప్రాబబిలిటీ వేరు మళ్ళీ. ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ గెస్సింగ్. ఇఫ్ యూ టాస్ ఏ కాయిన్ ఇట్ విల్ కమ్ హెడ్ ఆర్ టాస్. దెర్ ఈస్ అ ఛాన్స్ 1/2 హెడ్ 1/2 టైల్. సో టోటల్ ప్రాబబిలిటీ 1, ఈచ్ ప్రాబబిలిటీ 0.5. అంటే మ్యాథ్స్ అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ మీరు మ్యాథ్స్ చెప్పేస్తున్నారు సార్ అంటే ఇవన్నీ బేసిక్ మ్యాథ్స్ మనకి గుర్తున్నాయి లేదు. మీకు 8th క్లాస్ 9th క్లాసులో మన టీచర్లు కాయిన్స్ పట్టుకొచ్చి మీకు క్లాస్ రూమ్లో ఎగరేసి చెప్పమనేవారు. సో దోస్ డేస్ ఐ రిమెంబర్ వెరీ వెల్. సో నీకు ప్రాబబిలిటీ కూడా ఒక మంచి ఛాన్స్. ఇంకా థర్డ్ వన్ లీనియర్ ఆల్జీబ్రా. స్కాలర్స్ అంటే ఏంటి, వెక్టర్స్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ మీనింగ్, టెన్సర్స్ మీనింగ్ ఇవన్నీ కూడా బేసిక్లోకి వస్తే అసలు మీకు కంగారు కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా బిలో 10th క్లాసే మనం వింటూ ఉంటాం. ఏదన్నా వినకపోతే అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. బట్ మ్యాథ్స్ అయితే 80% అవుతుంది. మీకు ఫ్యూచర్ బ్రైటర్గా ఉండాలంటే స్కూల్ ఏజ్ నుంచి పైథాన్ కోడింగ్, మ్యాథమెటిక్స్ అలవాటు చేసుకోండి. ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళవసరం లేదు. హ్యాపీగా వన్స్ యూ కంప్లీటెడ్ గ్రాడ్యుయేట్ ఆర్ వితౌట్ డూయింగ్ ఆల్సో యూ విల్ గెట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ద మార్కెట్. మీకు అది ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది. అంటే నేను 2.5 decades ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గివింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టు యూ పీపుల్. డోంట్ నెగ్లెక్ట్ ఎవ్రీ మై సజెషన్ ఈజ్ మై స్ట్రగుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు ఆర్ గెటింగ్. సో ఎన్ని డిగ్రీస్ చేసినా నేను నాలో స్ట్రగుల్ మాత్రం ఏంటంటే ప్రతి విషయం స్ట్రగుల్ పడ్డా. సో కొంతమంది అది అర్థం చేసుకుని లాస్ట్ వీడియోలో కూడా కొంతమంది చాలా కామెంట్ చాలా బాగా చెప్తున్నారు సార్. బాగా చెప్పడం కదా, రియాలిటీ. ఇట్స్ అ రియాలిటీ. ఇంకా థర్డ్ మేజర్ స్టెప్ వస్తే చాలా ఇంపార్టెంట్ అనేది మిషన్ లెర్నింగ్. అసలు డేటా సైంటిస్ట్ అవుదామని మీకు ఆలోచన వచ్చినప్పుడు మిషన్ అనేది ఎలా నేర్చుకుంటుంది, మిషన్ని ఎలా మనం ట్రైన్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్న్ బేబీ ఉంది, మదర్ ఎట్లా ట్రైన్ చేస్తుంది, ఫాదర్ ఎట్లా ట్రైన్ చేస్తారు. సో మదర్ రియల్గా ట్రైన్ చేయకపోతే మనం ఈరోజు ఎట్లా ఉంటామా, ఆ డిసిప్లిన్ కానీ మాట్లాడడం కానీ ఎవ్రీథింగ్ ద మేనర్ హౌ ఎ మదర్ ఈజ్ గివింగ్ టు యూ సేమ్ లైక్ దట్ ఒక మిషన్ మీరు ట్రైన్ చేయాలి. చాలా ఓపిక ఉండాలి. మదర్ కంటే 100 రెట్లు ఓపిక ఉండాలి. ఎందుకంటే ఒక మిషన్ ఒక సెన్స్ లేని దాన్ని మనము సెన్స్ కల్పిస్తున్నాం. సో యూ షుడ్ వర్క్ ఆన్ ఎంఎల్ మోడల్స్. ఎంఎల్ మోడల్స్ వచ్చేసరికి మీకు 2-3 రకాలు ఉంటాయి. అంటే ఇంటర్నెట్లో మళ్ళీ 3-4 రకాల ఇమేజ్లు ఇస్తున్నారు, కానీ బేసికల్గా 2: సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్. సూపర్వైజ్డ్ అనేది ఏంటంటే లేబుల్ డేటా అంటాము, అన్సూపర్వైజ్డ్ అన్లేబుల్ డేటా అంటాము. లేబుల్ డేటా అంటే మీకు ఇన్పుట్ తెలుసు, అవుట్పుట్ తెలుసు. అన్లేబుల్డ్ అంటే ఇన్పుట్ ఏమిస్తానో తెలియదు, మనకు అవుట్పుట్ తెలియదు. కంప్లీట్ ఇట్స్ ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ మోడలింగ్. సో ఆ మోడల్ మనం ట్రైన్ చేస్తాం. సీన్ డేటా, అన్సీన్ డేటా ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ టెర్మినాలజీస్. సూన్ విల్ డూ మేజర్ స్టెప్స్ ఫర్ మిషన్ లెర్నింగ్ ఆల్సో. అసలు మిషన్ లెర్నింగ్ అనేది కరెక్ట్గా వచ్చి ఉంటే ఏ గ్రాడ్యుయేట్కి అయినా సరే జాబ్ గ్యారెంటీగా చెప్పొచ్చు. ఎందుకంటే అంటిల్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఈజ్ అ ప్రైమరీ. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నంత వరకు అసలు ఎంఎల్కి ఏ డోకా లేదు. అందు గురించి మీరు ఎంఎల్ రిలేటెడ్ డిగ్రీస్ వచ్చాయి. ఇప్పుడు బీటెక్ స్పెషలైజేషన్ ఇన్ ద మిషన్ ఏఐఎంఎల్ డెఫినెట్గా చదవండి. ఇట్ రియలీ గ్రేట్ డిగ్రీ. మీరు అలా కాకుండా కోర్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు కూడా మీరు ఎంఎల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరు ఏ వీడియోలు పెట్టినా ఎంత నెగిటివ్ కామెంట్ చేసినా ఫ్యూచర్ అంతా ఎంఎల్ ఏఐ. ఎంఎల్ లేని ఏఐ లేదు, మ్యాథమెటిక్స్ లేని ఎంఎల్ లేదు, పైథాన్ లేకుండా మ్యాథమెటిక్స్ సొల్యూషన్ లేదు. సో నా వీడియో కొంచెం ఎలాబొరేట్గా ఉంటుంది, బట్ ఈజ్ వెరీ ఇన్ డీటెయిల్డ్. వెన్ యూ కమ్ టు ద 4th స్టెప్, అంటే మిషన్ లెర్నింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4th స్టెప్ మనం రావాలి. అక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే డేటా క్లీనింగ్ మెకానిజం. ఇక్కడ డేటా అనలిస్ట్ పార్ట్ బాగా మేజర్. అంటే డేటా అనలిస్ట్ మీరు చదివేటప్పుడు డేటా సైన్స్ చదివేయండి డైరెక్ట్గా. మీరు డేటా సైన్స్ చదవడం వల్ల యూ విల్ గెట్ మోర్ దెన్ 25 to 35 న్యూ జాబ్ రోల్స్ ఇన్ ద మార్కెట్. నువ్వు డేటా అనలిస్ట్ చదివిస్తే నువ్వు డేటా అనలిస్ట్ జాబే వస్తుంది నీకు. దెన్ వై డోంట్ యూ స్టడీ డేటా సైంటిస్ట్? దెన్ యూ విల్ గెట్ ఈవెన్ డేటా అనలిస్ట్ ఆల్సో ఫ్రీ జాబ్ ఫర్ యూ. డేటా అనలిస్ట్ చేసి ఆ డేటా అనలిస్ట్ జాబ్ పడే వరకు మనం ఎత్తుకోవడం ఎందుకు? యూ డూ అనదర్ 1 month ఎక్స్ట్రా కోర్స్, దెన్ యూ ఆర్ గెటింగ్ మోర్ ఆపర్చునిటీస్. సో డేటా అనలిస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్స్ అండర్ డేటా సైంటిస్ట్. సో డేటా అనలిస్ట్కి మనం సెపరేట్గా చేసిన ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. బట్ ఇయర్ క్లీనింగ్ పార్ట్, విజువలైజేషన్ పార్ట్. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేటప్పుడు ఏంటంటే మీరు ఏం చేశారో మీరు చూపించుకోవాలి. ఏ ప్రాజెక్ట్స్ చేశారో కూడా మీరు ప్రజెంట్ చేయగలరు. కంపల్సరీగా మీరు kaggle.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో ఎవ్రీబడి మస్ట్ రిజిస్టర్. అక్కడ లాట్ ఆఫ్ రియల్ టైమ్ డేటా సెట్స్ వస్తాయి. ఆ రియల్ టైమ్ డేటా సెట్స్ని మీరు మీ యొక్క ట్రైనర్ సహాయంతో వాటిని సాల్వ్ చేయాలి. కొన్ని కాంపిటీషన్స్ పెడుతుంది Kaggle.
అందులో మీరు పార్టిసిపేట్ చేసినా కూడా దట్ పార్టిసిపేట్ సర్టిఫికేషన్ ఆల్సో వెరీ వాల్యుబుల్. ఓకే. ఇంటర్వ్యూ ప్యానల్లో మీరు ఉన్నప్పుడు ఆ పార్టిసిపేట్ సర్టిఫికేషన్ నేను చేశానంటే కూడా అదర్ పర్సన్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, ఇటువంటి పర్సన్తో నేను మాట్లాడుతున్నాను, లేదా ఈ పర్సన్ రేపు నేను తీసుకుంటున్నా అంటే దే ఆర్ హ్యాపీ, వర్త్. అలాగే మీకు కొన్ని IEEE పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్ మనం సాల్వ్ చేసినా కూడా చాలా టాలెంట్ ఉంటుంది. సో పోర్ట్ఫోలియో మీరు చేయడమే కాదు, మనకి వెబ్లో ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉండాలి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీ రెజ్యూమే. ఇప్పుడు ఎవ్వరూ మీ పోర్ట్ఫోలియో రెజ్యూమే సెపరేట్గా అడగలేదు, జస్ట్ దర్ ఆస్కింగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్. ఇఫ్ యు ఆర్ గివింగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ దే కమ్ టు నో ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్, వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్. సో these are the major 5 steps you must follow to become a perfect data scientist in the real time industry. So definitely ga nenu cheppina steps oka proper plan lo follow avandi. Quality Thought is providing all these steps. Every step lo memu chaala care తీసుకుంటాం. మా గోల్ ఒకటే, మీరు టెక్నికల్గా పర్ఫెక్ట్ అయితేనే మీరు టెక్నికల్ జాబ్ కొట్టగలరు. వచ్చాము కూర్చున్నాము ఏదో చెప్పారు మేము ఏదో ప్రాక్టీస్ చేసామంటే మాత్రం నో, ఇట్ నెవర్ వర్క్అవుట్. అంటే రియాలిటీ మాట్లాడుకుందాం. అంటే రియాలిటీ మాట్లాడకపోతే ప్రతిదీ వినడానికి చాలా బాగుంటుంది, సైంటిస్ట్ చాలా బాగుంది వినడానికి, బట్ హౌ టు బికమ్ ఇట్స్ నాట్ దట్. ప్రాక్టికల్గా మీరు ఆలోచించకుండా ఇన్ని గంటలు మీరు డెడికేట్ చేయకుండా నేను పడుకుంటాను, నేను తింటాను, తిరుగుతానంటే అవ్వదు. డెఫినెట్గా మేబీ యూ కెన్ అండర్స్టాండ్. నేను ఈజీ అని చెప్పట్లేదు, క్రిటికల్ అని చెప్పట్లేదు. డెఫినెట్లీ మ్యాన్ కెన్ డూ, బట్ you can dedicate, and you can plan, you can implement, and you can try to get a great job. Perfect, sir. Then thank you so much and thanks for your time, sir. Thank you, madam. Yes, చూసారు కదా, టెక్నికల్ పర్ఫెక్షన్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఏదైనా పాసిబుల్ అవుతుంది. అండ్ మీ జర్నీ యాజ్ అ డేటా సైంటిస్ట్ ఇంకా స్మూత్గా ఉండాలి అంటే క్వాలిటీ థాట్ ఈజ్ ద డెస్టినేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏవైనా తెలుసుకోవాలని అంటే కనుక కింద మెన్షన్ చేయండి, సో దట్ విల్ ట్రై టు అడ్రస్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.